అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా తెలుగు యువత ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే సమయంలో కూడా అనేక సమస్యలు అయితే వాళ్ళకి ఎదురయ్యాయి. ముఖ్యంగా పోలీసుల నుంచి, అదేవిధంగా ఉన్నతాధికారుల నుంచి కూడా వారికి ఎదురైన సమస్యల నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడే ఇటువంటి పరిస్థితుల్లో వారు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు పొందుతున్నారు, గత సమస్యలు ఏమి ఎదుర్కొన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు తెలుగు నాయకుడు శ్రీనివాసులు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత ప్రభుత్వంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో తెలుగు యువత నాయకుడిగా జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మీరు అనేక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అనేక పోరాటాల సమయంలో అసలు ముఖ్యంగా వారి దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? ముందుగా ఆర్టీవీ వారికి, వారు చేసినటువంటి పోరాటాలకి, వారు తెలియజేసినటువంటి విశ్లేషణకి ముందుగా వారికి నా నమస్కారాలు. ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాల్లో కూడా అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మాకు వెన్నుదండుగా నిలిచిన దామచర్ల జనార్దన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి నాయకులు పార్టీలు మారుతున్నారు. వాళ్ళందరికంటే ముందుగా కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ వారందరికీ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో కేసులు పడ్డారు, అనేక అవమానాలు పడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాదు, ముఖ్యంగా మీరు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు, బాగానే ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మీ మీద అనేక కేసులు కూడా పడింది, తెలుగు యువత నాయకులుగా ఉన్నటువంటి మీ మీద. ఇప్పుడు ఆ కేసులన్నీ మాఫీ అవుతున్నాయా, లేకపోతే ఇంకా అలాగే కొనసాగుతున్నాయంటే? ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా బయట పార్టీ నుంచి వచ్చిన వారు ఆధిపత్యం చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత మటుకు? అంటే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేస్తున్నామని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే జనార్దన్ అన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర వారి మీద పెట్టినటువంటి కేసులన్నీ తీసుకొని ఒక టీంని ఫామ్ చేసి ఈ కేసులన్నీ రద్దు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అవకాశం కోసం, రాజకీయ మనుగడ కోసం ఏదో లబ్ధి పొందాలన్న ఆశతో వచ్చినటువంటి వాళ్ళే కానీ ఇవన్నీ కూడా జనార్దన్ అన్నకి తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుసు. ముందుగా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే బాధలు పడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి చేస్తామని మాట ఇచ్చున్నారు. ఆ మాట కోసమని కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా డివిజన్ కార్పొరేటర్లు చాలామంది గతంలో మీ మీద ఎవరైతే అబాండాలు మోపారో, ఇబ్బందులకు గురి చేశారో, పోలీసు కేసులు అయితే పెట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. అదే దామచర్ల జనార్దన్. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షలు కార్పణ్యాలకి పోకుండా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో మాకు 5 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. మిగతాది మన ఒంగోలు కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మాకున్నటువంటి పరిస్థితిలో 26 మంది కార్పొరేటర్లు అవసరం అయినందున ప్రతి పనికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అనుమతి కావాలి. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేటర్లు మాకు అవసరం, అభివృద్ధిలో భాగం చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కానీ మాకైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ముందుకు వెళ్తారు. ఇప్పుడే ఏమీ కాలేదు, 2 నెలలే టైం అయింది. మనం కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా జనార్దన్ అన్న మా అందరికీ న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. సమయం 2 నెలలు అవుతుంది. కాకపోతే ఎన్నికల సమయము గత 5 సంవత్సరాల ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సమయంలో కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్న ఒక పార్టీ క్యాడర్ను కొంత దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే పక్కన చేరి కొద్దిగా అజమాయిషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తున్నారని చెప్పి ప్రచారం అయితే నడుస్తుంది ఒంగోలు. అందులో నిజం లేదంటారా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే
ఇప్పుడు నేను జిల్లా తెలుగు యువత నాయకుడిని. నాతో పాటు ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. డిఎస్పి ప్రసాద్ గారు అయితే నన్ను లోపలికి పిలిచి షూట్ చేస్తా అని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాంలో రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా నిన్ను షూట్ చేస్తానని చెప్పారు, రౌడీ షూట్ తీస్తా అని చెప్పారు. అలాంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నప్పుడు మాకు చాలా బాధగా ఉంటుంది. 40 రోజులు ఊరు వదిలిపెట్టి పారిపోయాము. మాకు బాధగా ఉంటుంది. ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఖచ్చితంగా జనార్దన్ అన్న పక్కన అజమాయిషీ చేస్తున్నారు, ఆ అభివృద్ధిలో భాగం కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ ఇదేంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది అనేది జనార్దన్ అన్న ఖచ్చితంగా తెలుసు. పక్కనున్నంత మాత్రాన వాళ్ళ అజమాయిషీ జరుగుతుంది, వాళ్ళ అజమాయిషీతోటి జనార్దన్ అన్న నడుస్తున్నారనే మాట తప్పు. ఖచ్చితంగా జనార్దన్ అన్న ఫస్ట్ నుంచి ప్రయారిటీ ఇస్తున్నాడు. కార్యకర్తలందరికీ ఏమేమి కావాలో అడుగుతున్నారు. ప్రతి డివిజన్లో ఎవరెవరు పనులు చేశారు, వాళ్ళ యొక్క లిస్టు, వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వగలం అనేది ఒక 4-5 టీంతో నడుస్తూ ఉంది. ఖచ్చితంగా జనార్దన్ అన్న అలాంటి పోయినసారి జరిగిన తప్పులు జరగకూడదని ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. కాబట్టి 1 నెల 2 నెలలు టైం పట్టినా ఖచ్చితంగా పాత కార్యకర్తలందరినీ నిలబెట్టుకుంటాడని కోరుకుంటున్నాను. అంటే చివరిగా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడి హోదాలో మీరు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్యాడర్ అంటే తెలుగు యువతకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి మీరు భావిస్తున్నారా? ముఖ్యంగా మీ ప్రణాళిక ఏముంది? అంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకి ఖచ్చితంగా సొంత స్థానం ఇస్తానని లోకేష్ గారు, జనార్దన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. తెలుగు యువత ప్రెసిడెంట్గా ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి నేను కూడా అన్నకి ఒక అర్జీ ఇచ్చున్నాను, ఖచ్చితంగా చేస్తా అన్నాడు. ఇదే ఏదైతే ఉందో నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ తెలుగు యువత నాయకులు కానీ ఖచ్చితంగా ఆశపడుతున్నటువంటి విషయం నిజం. అయితే దీన్ని ఖచ్చితంగా నేను జనార్దన్ అన్న దగ్గరికి, మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్తాను. వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాను. నాకు చేస్తాడనేటటువంటి నమ్మకం ఖచ్చితంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా బండి మీద జనార్దన్ అన్న పేరు కానీ తెలుగుదేశం పార్టీ పేరు కానీ వేసుకున్నటువంటి రోజుల్లోనే తెలుగుదేశం పార్టీయే నా జీవితం, జనార్దన్ అన్న కోసమే నా బ్రతుకు అనేటటువంటి నినాదాన్ని తీసుకెళ్ళింది నేనే. ఇది మొత్తానికి గత 5 సంవత్సరాలుగా టీడీపీ యువ నాయకుడిగా ఉన్నటువంటి తాను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. కేవలం టీడీపీ కోసమే నేను పాటుపడ్డాను. తెలుగు యువత నాయకుడిగా ఉన్నటువంటి నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను ఏ రోజు పార్టీ విడిపోలేదు. ఇప్పుడు వస్తున్న చిన్న సమస్యలు కూడా త్వరలోనే కోలుకుంటాయి. అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం కేవలం 2 నెలలు అయింది. 2 నెలల వ్యవధిలో అనేక మార్పులు చేరుతున్నాయి. స్వాగతించే పక్క పార్టీ నుంచి స్వాగతించే వాళ్ళు కూడా కేవలం అభివృద్ధి కోసం స్వాగతిస్తున్నారు తప్పితే పార్టీకి ప్రత్యేకమైన బలం అవసరం లేదు. మొత్తానికైతే తెలుగు యువత తరఫు నుంచి కూడా పూర్తిగా అందరికీ న్యాయం చేకూరుస్తామని చెప్పేసి కూడా శ్రీనివాసులు తెలుగు యువత అధ్యక్షుడిగా అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.